మరియు మిగిలిన ఇక్కడ విచ్చేసిన గర్భిణీ బాలింతలు మరియు మా టీచర్స్ ఎవరైతే వార్డు సభ్యులు ఉన్నారో వారందరికీ కూడా నా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ ఒక మంచి ఉద్దేశంతో ఈ సమావేశమై ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ నెలని పోషణ మాసంగా జరుపుకోవడం జరుగుతుందండి. సెప్టెంబర్ నెలని పోషణ మాసంగా జరుపుకోవడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఏమంటున్నారంటే మనము ఎదగాలి అంటే ముందు మనం బాగుండాలి, మన ఆరోగ్యం బాగుండాలి. అయితే చాలా బిజీ షెడ్యూల్ లో మనము ఆరోగ్యం పైన దృష్టి పెట్టకుండా మనము చదువుల మీద ఇంకా ఇతర కార్యక్రమాలు జాబ్స్ వీటి మీద పెట్టుకొని మన ఆరోగ్యం పైన దృష్టి పెట్టట్లేదు, సరైన పోషకాహారం తీసుకోవట్లేదు. ముఖ్యంగా గర్భిణీలు ఎవరైతే ఉన్నారో వారు సరైన పోషకాహారం తీసుకోవట్లేదు. దానివల్ల బిడ్డల్లో గర్భిణీలో రక్తహీనత అనేది రావడం జరుగుతుంది. దాన్ని నివారించుకోవడం కోసం, వారికి అవగాహన కల్పించుకోవడం కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అది కూడా భాగంగా సిడిపిఓ గారి ఆధ్వర్యంలో వాసీభవన్లో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడుతున్న ఐసిడిఎస్ సిబ్బందికి, వేదిక మీద ఉన్న మాజీ మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మి భార్గవ్ గారికి, స్థానిక కౌన్సిలర్ సత్యవేణి శ్రీనివాస్ గారికి, పద్మ గారికి, ఇంకా ముఖ్యంగా సిడిపిఓ గారు ఇందాక నుంచి బేబీ యొక్క, ఎందుకంటే ఆమెను ఇక్కడనే 2 సార్లు ఆమె ప్రెగ్నెన్సీ లీవ్ తీసుకున్నప్పుడు ఇక్కడే పనిచేస్తూ 7 మంత్స్ వరకే పనిచేసినట్టు మొత్తం పనిచేస్తూ సార్ ఇట్లా లీవ్ పెడుతుందని చెప్పి 2 సార్లు కూడా తను ఇక్కడే ఉండటం కూడా జరిగింది. అందుకే ఆ జాగ్రత్తలు అని చెప్తుంది. మీరందరూ కూడా ఒకటైతే వాస్తవం, మీరు ఎంత హెల్తీగా ఉంటే మనకు పుట్టబోయే పిల్లలు కూడా అంత హెల్తీగా ఉంటారు అనేది వాస్తవం. దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడైనా మన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తానికి సిద్ధంగా ఉన్నారు. మన ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఇంకా ఇతర ఏది అవసరం ఉన్నా చేయడానికి అందరు రెడీగా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సిడిపిఓ గారికి, ఐసిడిఎస్ సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. వాసవి భవన్లో మన పోషణ మాసంను పురస్కరించుకొని ఇక్కడ 14 మంది గర్భిణీలకి పోషకాహారం పైన అవగాహన మరియు శ్రీమంతాల కార్యక్రమం నిర్వహించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మున్సిపల్ చైర్మన్ గారికి మరియు మేడం నాగలక్ష్మి గారికి, ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన సత్యవేణి శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఐసిడిఎస్ మరియు సిడిపిఓ గారి ఆధ్వర్యంలో వాసవి భవన్లో శ్రీమంత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఏంటంటే స్త్రీకి మాతృత్వం అనేది ఒక పరిపూర్ణత స్థితికి, అందుకనే ఈ కార్యక్రమం వాళ్ళు ఆధ్వర్యంలో శ్రీమంతం ఏర్పాటు చేయడం జరిగింది. 42వ వార్డు కౌన్సిలర్ సత్యవేణి శ్రీనివారి ఆధ్వర్యంలో వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళకి చీరా సారా, ఏంటంటే పుట్టింటి శ్రీమంతం అంటే పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు చీరా సారా పెట్టి వాళ్ళని ఆశీర్వదించడం జరుగుతుంది. ఆ భాగంగానే వీళ్ళు అవన్నీ పెట్టి ఆశీర్వదించారు. అదేవిధంగా పోషకాలపై ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సిడిపిఓ మమతా గారికి మరియు పద్మ ఐసిడిఎస్ సిబ్బందికి, ముఖ్యంగా 42వ వార్డు కౌన్సిలర్ సత్యవేణి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వాసవి భవన్లో 14 మంది గర్భిణులకి కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి చీరసార పెట్టడం జరిగింది. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాలకి ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్గా ఉంటామని, అన్ని వార్డులకు కూడా చేసే విధంగా ఐసిడిఎస్ సిడిపిఓ మమతా గారికి మేమంతా పూర్తి స్థాయిలో సహకరించి గర్భిణులకి ఈ అవగాహన కార్యక్రమం కూడా ప్రతి వార్డులో ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.